ఓకే. ఇవాళ టాపిక్ వచ్చి 10th క్లాస్ ఫిజిక్స్ నుంచి ఎలక్ట్రిక్ కరెంట్‌లో ప్రాబ్లమ్స్ ఆన్ రెసిస్టర్ సిరీస్ అండ్ పారలెల్ కనెక్షన్. అంటే రెసిస్టర్ల సిరీస్ కనెక్షను, పారలెల్ కనెక్షన్ మీద మనకి రెగ్యులర్‌గా 6 మార్క్స్‌కి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. ఓకే. సో, అవి ఎట్లా చేయాలనేది చూద్దాము. సో, రెసిస్టర్ చేసే పనేంటి? కరెంట్‌ని అపోజ్ చేయడం. అంటే కరెంట్‌ని అడ్డుకుంటా ఉంటుందన్నమాట. ఓకే. కరెంట్‌ని ఫ్లో అవ్వనివ్వకుండా చేస్తుంది. రెసిస్టర్ చేసే పని అది. ఓకే. ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కనెక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 రెసిస్టర్స్ తీసుకున్నాను నేను. R1, R2, R3. ఈ 3 ఏ కనెక్షన్‌లో ఉన్నాయి? సిరీస్ కనెక్షన్‌లో ఉన్నాయి. ఈక్వివాలెంట్ అంటే టోటల్ రెసిస్టెన్స్ అని అర్థం. ఓకేనా? టోటల్ రెసిస్టెన్స్ ఈక్వివాలెంట్ అంటే. నెట్ రెసిస్టెన్స్ అన్నా కూడా టోటల్ రెసిస్టెన్సే. ఓకే. రైట్. 3 సిరీస్ కనెక్షన్‌లో ఉన్నాయి కదా! సిరీస్ కనెక్షన్‌లో ఉన్నప్పుడు ఏం చేయాలి? యాడ్ చేస్తే సరిపోతుంది. R is equals to R1 plus R2 plus R3. ఓకే. నెక్స్ట్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కనెక్షన్. ప్యారలల్ కనెక్షన్ అంటే చూడండి ఇలా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 రెసిస్టర్స్ తీసుకొని ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? 1/R is equals to 1/R1 plus 1/R2. దీన్ని డైరెక్ట్ గా నువ్వు ఇక్కడ ఎల్సిఎం తీసుకొని R is equals to డైరెక్ట్ ఫార్ములా రాసేయచ్చు. R1 R2 by R1 plus R2. ఒకవేళ 2 రెసిస్టర్సే ఉన్నాయనుకోండి, డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే. మోర్ దాన్ 2 అంటే 3 కానీ 4 కానీ ఉన్నాయనుకోండి, 1/R is equals to 1/R1 plus 1/R2 plus 1/R3 ఇలా సబ్స్టిట్యూషన్ చేసుకొని చేయాల్సి వస్తుంది. ఓకేనా? 2 ఉంటే మాత్రం ఇలా ఈజీగా చేసేయచ్చు. ఓకే. R1 R2 by R1 plus R2 వచ్చేస్తుంది. మోర్ దాన్ 2 అంటే 3 కానీ 4 కానీ సో ఆన్ ఉంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. 1/R equals to 1/R1 plus 1/R2 plus 1/R3. ఓకే. ప్రాబ్లమ్స్ చూద్దాం. When the 3 resistors each of 3 ohms and 6 ohms and 9 ohms are connected in series, find the equivalent resistance. చూడండి 3 ohms, 6 ohms, 9 ohms ఎలా కనెక్ట్ చేస్తున్నాయి? సిరీస్ లో కనెక్ట్ చేస్తున్నాయి. సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఏంటి మనకి ఈజీగా ఫార్ములా ప్రకారం యాడ్ చేస్తే సరిపోతుంది. 3 plus 6 plus 9. ఓకేనా? 18 ohms. ఓకే. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. 2 identical resistors each of 2 ohm are connected in parallel and series connected with 6 ohm. Find the equivalent resistance. ఓకేనా? ఐడెంటికల్ అంటే ఏంటి? ఐడెంటికల్ అంటే సేమ్. ఓకేనా? అంటే రెండింటికి కూడా సేమ్ రెసిస్టెన్స్ అన్నమాట. ఐడెంటికల్ మీన్స్ సేమ్. ఓకే. 2 ohms 2 ohms ప్యారల్ గా కనెక్ట్ చేసి ఉన్నాయి అండ్ అవి 6 ohm తో ఏ కనెక్షన్ లో ఉన్నాయి? సిరీస్ కనెక్షన్ లో ఉన్నాయి. ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఈ కనెక్షన్ కి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే డైరెక్ట్ ఫార్ములా వేసా చూడండి. R equals to R1 plus R1 R2 by R1 plus R2 అంటే 2 into 2 by 2 plus 2. ఓకేనా? 4/4 1 అన్నమాట. సో ఇట్లా ఈజీగా చేయొచ్చు. అంటే 2 ఐడెంటికల్ రెసిస్టర్స్ అయితే నెట్ రెసిస్టెన్స్ అనేది 1 వచ్చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ సో ఇప్పుడు ఈ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ కి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది? 1 ఓం వచ్చింది. ఇప్పుడు ఈ 1 ఓం అనేది 6 ఓమ్స్ కి ఎలా ఉంది? సిరీస్ కనెక్టెడ్ ఉంది అనమాట. సో అందుకే ఇక్కడ వేరే డయాగ్రామ్ గీసా చూడండి. 1 ఓము 6 ఓమ్స్ అంటే ఈ కనెక్షన్ కి 1 ఓం వచ్చింది. 1 ఓం దేని ఎలా కనెక్ట్ అయింది? సిరీస్ కనెక్ట్ అయింది. సిరీస్ ఉంటే మళ్ళీ ఏం చేయాలి? యాడ్ చేయాలి. 1 plus 6 is equals to 7. ఓకేనా? సో అట్లా సింపుల్ గా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి 6 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ అన్ని కూడా మీకు వస్తాయి. థ్యాంక్ యూ.